హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది ఏంటంటే రీసెంట్గా 2-3 డేస్ నుంచి నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో హైదరాబాద్లో ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి వీడియోస్ పెట్టినా. చాలామంది నాకు పర్సనల్గా తర్వాత కామెంట్ల రూపంలో ఏం తెలియజేస్తున్నారంటే, అన్న ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ, మన అకాడమీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు, హైదరాబాద్లో ప్లేసు లొకేషన్ చెప్పన్న 100% మేము వస్తామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నా, ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలియదు. మినిమం హైదరాబాద్లో అయితే సింపుల్గా చెప్పాలంటే ఎల్బీ నగర్ దగ్గరలో సాగర్ రింగ్ రోడ్ ఆ ఏరియాలో 100% మన ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తా. ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ అక్కడ స్టార్ట్ చేస్తా. హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం సాగర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు అటన కావచ్చు, 2 కిలోమీటర్లు ఇటన కావచ్చు, ఎటన ఒక దిక్కు ఎగ్జిట్. మినిమం అయితే సాగర్ రింగ్ రోడ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నా. రెండోది ఏంటంటే ఫీజు ఎంత, హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుందా అని అడిగితే, ఒకప్పుడు మనం కేశంపేటలో ట్రైనింగ్ సెంటర్ ఇచ్చినాం. కానీ కేశంపేట అనేది హైదరాబాద్కి కేశంపేటకి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్. చాలామంది ట్రైనింగ్ సెంటర్లో ఉండి కేశంపేటకి రావాలంటే కష్టము, అక్కడ మనం స్టార్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో పెట్టాలి. మీ అందరికి దగ్గరలో నేను వచ్చిన. ఒకటి హాస్టల్స్ అంటే మనం హాస్టల్ ఇప్పుడు పెట్టాం, ఈసారి పెట్టాం హాస్టల్. ఫ్యూచర్లో ఏమో చెప్పలేము, ఇంకెప్పుడన్నా వేరే నోటిఫికేషన్కి పెట్టవచ్చు, ఆర్మీ నోటిఫికేషన్ సో వేరే దానికి పెట్టవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ పోలీస్ నోటిఫికేషన్కి అయితే పెట్టాం. ఈ పోలీస్ నోటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ, తర్వాత ఎస్ఎస్సి జీడీ, ఈ నోటిఫికేషన్లు ఈ ఇయర్ నోటిఫికేషన్లు అయితే లేదు, మన దగ్గర హాస్టల్ లేదు. సేమ్ హైదరాబాద్లో మీరు ఫిజికల్ ట్రైనింగ్ దిల్సుఖ్నగర్, విక్టోరియా ఆ ఏరియాలో ఎట్లయితే ట్రైనింగ్ తీసుకుంటారో, మీరు హాస్టల్లో ఉండి రూమ్ పెట్టి ఎట్లయితే చేసుకుంటారో, నా దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా సేమ్ అట్లనే వేరే హాస్టల్లో జాయిన్ కావడం అండ్ మీరు ఒక రూమ్ పెట్టడమో ఏదో అట్లా రావాల్సి వస్తుంది. ఇక కామన్గా హైదరాబాద్లో కూడా అదే పని చేస్తారు అందరూ, సేమ్ అట్లనే. ఇక మనం సపరేట్గా హాస్టల్ మనకు లేదు. రెండోది ఫీజు ఎట్లా అంటే, అసలు ఫీజు ఇంకా నేను థింక్ చేయలేదు. ఇంకా నేను పెట్టే ఫీజు మీ అందరికి ప్లస్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు, మొత్తం కంప్లీట్గా అయిపోయేంత వరకు నెలకు కాదు, నెలకు అడగను. నా దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రిలిమినరీ కంటే ముందే నా దగ్గర జాయిన్ అవుతావు. ప్రిలిమ్స్ అయిపోయేలోపు 3-4 మంత్స్ ఉంటుంది, ఈవెంట్స్ అయిపోయేలోపు కూడా మినిమం 4-5 మంత్స్ ఉంటుంది. మినిమం ఎట్టు తిరిగి నీకు ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయేలోపు నువ్వు 8 నెలలు ట్రైనింగ్ తీసుకుంటావు నా దగ్గర. మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఒక 5-6 వేలు నేను ఒకటేసారి కంప్లీట్గా రౌండ్ ఫిగర్ పెడదామని ఫిక్స్ అయినా. ఇది ఇంకా అనుకోలేదు. ఇక మ్యాక్సిమం అయితే మీరు బయట చూసే 1500, 2000 ఉంది. ఇక 3 నెలల్లో ఆ ఫీజు అయిపోతుంది, 5000 ఫీజు అవుతుంది 3 నెలల్లో. మీకు తెలుసు, ట్రైనింగ్ కూడా మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుందంటే క్వాలిఫై అవుతారు. మీరు అనుకున్నంత స్థాయిలో ఉత్తమమైన పర్ఫార్మెన్స్ మీ బాడీ లోపలికైతే రాదు. ఇది సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రొఫెషనల్ అథ్లెట్, ఒక రన్నర్, అన్నీ తెలిసిన రన్నర్ ట్రైనింగ్ ఇస్తే అది అలాగ ఉంటుంది. ప్రతి ఒక్కరు నేను రియల్ రన్నర్ అయిపోయాడు. రియల్ రన్నర్ ఎవ్వడూ లేడు ఇక్కడ. రియల్ రన్నర్ అనుకో, తక్కువ చూపించి ఎక్కువ ఏం చేపించాలనేది చేపిస్తారు, గంతే సింపుల్గా చెప్పాలి. వారు రియల్ రన్నరు ప్రిపరేషన్ అయితే స్టేట్ మెడల్ కొట్టి చూపిస్తే మంచిగా ఉంటుంది. సో ఇదంతా మనకు తెలుసు, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ముచ్చట. హైదరాబాద్లో అయితే వీటి గురించి నేను మాట్లాడద్దు, ట్రైనింగ్ సెంటర్ గురించి డిస్కషన్. మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నా, ఈ ఏరియాలో పెట్టే ఛాన్స్ ఉంది అంటే పక్క సాగర్ రింగ్ రోడ్ ఏరియాలో పెట్టే మూమెంట్ అయితే ఉంది. రంగారెడ్డి జిల్లాకు పోస్టులు లేవు, సో అండ్ హైదరాబాద్ ఈ ఏరియాలో పోస్టులు లేవంటే ప్రిపరేషన్ ఆపకండి, ట్రై చేస్తూనే ఉండండి. నెక్స్ట్ ఒక 4000 పోస్టుల వరకు వస్తాయి, మీకు మంచిగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా డిస్ట్రిక్ట్ ఒకటే పోస్ట్ ఉంది, ఏఆర్. గివే ఉన్నాయి, ఇంకేమున్నాయి పోస్టులు, ఇంకా మెరిట్ వచ్చినా రాకపోయినా వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు. ఎగ్జామ్లో ఎక్సలెంట్ మార్క్స్, ఈవెంట్స్లో ఎక్సలెంట్ మార్క్స్ పట్టుకున్నామంటే 200% ఎక్సలెంట్ జాబ్ వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నార్మల్గా నువ్వు పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నావు అనుకో, ఆ టైంలో నీకు ఫీవర్ వచ్చింది అనుకో, ఆ నార్మల్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త 0 మార్క్స్ పడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనిపించే ఏకైక క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే 1600 మీటర్లు. ఏమైనా ఈవెంట్స్ చేంజెస్ ఏమైనా అవుతాయంటే ఈవెంట్స్ చేంజ్ కావు. 1600 మీటర్లు, షార్ట్ పుట్, దాని తర్వాత ఇంకేంది లాంగ్ జంప్, ఈ 3 ఉంటాయి. అట్లే లాంగ్ జంప్ మెరుగ్గా ఇంకా మనం రావాలి అంటే మాత్రం 100 మీటర్ స్ప్రింట్ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర మనం లాంగ్ జంప్ ట్రైనింగ్ చేపిస్తాం, ఎవ్రీథింగ్ అన్నీ. మీరు లాస్ట్ టైం కూడా వీడియోస్ ఎక్కువ మాట్లాడొద్దు, వేస్ట్.
మనం ఏందనేది ఈసారి ఛాలెంజ్ హైదరాబాద్లో ఉంటున్నాం కదా, ఛాలెంజ్ చేద్దాం. అర్థమవుతుందా? స్టూడెంట్స్ పరంగా మనం ఛాలెంజింగ్ చేద్దాం. మినిమం నేను గ్యారంటీ ఇస్తున్నా 90 మార్క్స్ కొట్టిస్తా. లేడీస్ని కాదు, బాయ్స్ని 90 మార్క్స్ కొట్టియాలి. లేడీస్ని 100 మార్క్స్ కూడా కొట్టియచ్చు. బాయ్స్కున్న 4 నిమిషాల 14 సెకండ్లు ఏం టైమింగ్ తెలుసా? ఇది నేషనల్స్కు పోయే టైమింగ్స్. ఇది 4:14. అంత ఈజీగా క్రాక్ చేయలేము, కష్టం. ప్రొఫెషనల్ ఫ్లో రన్నర్ కూడా ఆ టైమింగ్ చేయలేడు. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లాంగ్ డిస్టెన్స్లో స్పీడ్ ఉంటుంది, కానీ 1600 మీటర్స్ స్పీడ్ ఉంటుంది. 800, 1500 మీటర్స్ అంటే నేషనల్లో 1500 ఉంటుంది, 1600 ఉండదు అథ్లెటిక్స్లో. సో నేనేమంటున్నా, ఒక రన్నర్ చేసే టైమింగ్ బాయ్స్కి క్వాలిఫైయింగ్ టైమింగ్ మెరిట్ టైమింగ్స్ పెట్టింది 4 నిమిషాల 14 సెకండ్. అంటే నాట్ ఏ జోక్. ఆ టైమింగ్ మామూలు విషయం కాదు. 90 మార్కులు వాడు 80 మార్కులు కొట్టిందంటే దేవుడు ఎక్సలెంట్ క్యాండిడేట్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను క్యాండిడేట్కి. లాస్ట్ టైం చాలామంది 80 మార్క్స్ మినిమం 75+ మార్క్స్ క్రాక్ చేశారు కాబట్టి అందరికీ ఏఆర్ జాబ్లు వచ్చినాయి. ఏఆర్ పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే కదా. తెలిసిన ఒక్క మార్కు ఒక్కదాన్ని క్రాక్ చేస్తే 90 మార్కులు కొట్టవచ్చు నువ్వు. ఆ 90 మార్కులు నీ ఒడి లోపలికి రావాలి అంటే మాత్రం సాధన మొదలుపెట్టు. టైం పాస్ చేయకు, ఇవన్నీ వేస్ట్. నేను చెప్తున్నాగా, స్వతహాగా నిర్ణయం తీసుకో, కానీ ఏదో అని మాత్రం అనుకో. నేను చెప్తున్నా, హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం, మంచిగా స్టార్ట్ చేద్దాం. 100% నేను అప్డేట్ ఇస్తా. ఆగండి, ఉరుకులాడకండి, మంచి అప్డేట్ ఇస్తా. మిమ్మల్ని నేను చెప్తున్నా కదా, నేను 50 మందిని తీసుకుంటున్నా. ఫస్ట్ బ్యాచ్ మినిమం 35 to 50 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్లో తీసుకుంటా 200%. ఎట్లా సక్సెస్ చేస్తా ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇంకొకటి, అందరికైనా రోడ్ రేసా ఇవే అంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ రోడ్ రేసులు ఉంటాయి, సో వెంచర్లు ఉంటాయి, అవి ఉంటాయి. మట్టి ట్రాక్లనే ట్రైనింగ్ చేయిస్తా, మినిమం 600 ట్రాక్. ఓకేనా? ఇక మీ డౌట్లన్నీ క్లియర్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ప్రతి ఒక్కరు మన వీడియో ముందరికి పోవాలి అంటే నీకు తెలిసిన నీ ఫ్రెండ్ ఎవరైతే పోలీస్ యాస్పిరెంట్ ఉన్నాడో తనకు షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ పక్కన ఉన్న చిన్న ఛానల్ కూడా ఆర్కే అండ్ ట్రాక్ ఛానల్ కూడా కొత్త ఛానల్ మనది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్.